Hello guys, welcome to AKSHAYA BOPPPARAJU YouTube channel. This is AKSHAYA BOPPPARAJU back with another video. So guys, కామన్ గా మనం మొబైల్లో ఏదైనా ఫైల్స్ కానీ మనం లాక్ చేసుకోవాలనుకున్నప్పుడు కామన్ గా అయితే మనకు మొబైల్లో చాలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉన్నాయి అండ్ ఫైల్ సేఫ్ అని ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఆ విధంగా మనమైతే మనకు నచ్చిన ఫైల్స్ని కానీ ఏమైనా సీక్రెట్ ఫైల్స్ ఉంటే మనమైతే సెక్యూర్ చేసుకోవచ్చు, లాక్ వేసుకోవచ్చు. అండ్ ఎట్ ద టైం పీసీలో మన కంప్యూటర్లో మనకు కావాల్సిన ఫైల్స్ని ఎలా లాక్ చేసుకోవాలి, ఏమైనా సాఫ్ట్వేర్స్ యూజ్ చేయాలా అని చెప్పేసి అయితే నాకు చాలామంది క్వశ్చన్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఆ క్వశ్చన్కి టుడే రిప్లై వీడియో అయితే చేస్తున్నాను. అండ్ గైస్, మీకు ఈ వీడియోలో నేను ఎలాంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా ఒక చిన్న ప్రోగ్రామింగ్తో అయితే ఎలా లాక్ చేసుకోవాలి అయితే చూపిస్తాను. సో గైస్, ఆ ప్రోగ్రామింగ్ కోడ్ అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లేలో, ఇదైతే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ ప్రోగ్రామింగ్తోనే మీరైతే మీ ఫోల్డర్స్ని అయితే లాక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. అండ్ గైస్, బిఫోర్ దట్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయడం మర్చిపోకండి. దాని ద్వారా మీరు మన ఛానల్లోని ప్రతి నోటిఫికేషన్ అయితే అప్డేట్ అయితే పొందవచ్చు. సో గైస్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో గైస్, ఇక్కడ చూస్తే మీరు కామన్గా అయితే డెస్క్టాప్ పైన అయితే ఉన్నాను. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ 2 పిక్స్ అయితే ఉన్నాయి కదా, IMEI నెంబర్ అని చెప్పేసి, హౌ పోలీస్ ట్రాక్ థెఫ్ట్ ఫోన్ అని చెప్పేసి. సో ఈ 2 పిక్చర్స్ని అయితే నేను హైడ్ చేయాలనుకుంటున్నాను, ఒక ఫోల్డర్లో అయితే హైడ్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ ఫోల్డర్ Lock.Bat ఉంది కదా, ఈ నోట్ ప్యాడ్లో అయితే నేను ఈ టెక్స్ట్ అయితే ఉంది కదా, ఈ ప్రోగ్రామింగ్ అంతా. సో దీన్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి అయితే తీసుకోండి. ఓకే గైస్, దీన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ నౌ ఇక్కడ చూస్తే గైస్, నేను డెస్క్టాప్లో ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో గైస్, ఇక్కడ ఈ ఫోల్డర్లో నేను న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ అయితే తీసుకున్నాను. సో టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకున్నాక ఓపెన్ చేయండి. అండ్ ఏదైతే ప్రోగ్రామింగ్ ఉందో ఆ కోడింగ్ని అయితే కంప్లీట్గా సెలెక్ట్ చేసేసుకోండి. సో కాపీ అయితే క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఏదైతే న్యూ డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేసుకున్నారో అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామింగ్ కోడ్ మొత్తాన్ని అయితే పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ గైస్ మీరు చూస్తే కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్లో ఇఫ్ నాట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఉంది కదా. సో ఇక్కడ యువర్ పాస్వర్డ్ హియర్ ఉంది కదా గైస్. సో ఇక్కడ యువర్ పాస్వర్డ్ హియర్ వరకు సెలెక్ట్ చేసి ఓన్లీ యువర్ పాస్వర్డ్ హియర్ కాడ అయితే మీరు సెలెక్ట్ చేసి దాన్ని అయితే కట్ చేయండి. కట్ చేసి మీరు మీ ఫోల్డర్కి ఏ లాక్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో, లైక్ పాస్వర్డ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నేను కామన్గా ఇక్కడ AB అని అయితే ఇట్లా ఇచ్చేసాను. ఇచ్చేసి గైస్ ఇప్పుడు చూడండి, ఫైల్ మళ్ళీ సేవ్ యాజ్. సో గైస్, మీరు సేవ్ యాజ్ క్లిక్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫోల్డర్ Lock.Bat అని అయితే ఉంది నేమింగ్తో. సో ఇక్కడ మీరు ఏదైనా నేమింగ్ ఇచ్చేయండి, బట్ లాస్ట్కి .bat అని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేను locker.bat అని అయితే ఇస్తున్నాను. సో చూడండి గైస్, locker.bat. ఓకే, ఫైల్ నేమ్ అయితే ఇచ్చేసాం. అండ్ సేవ్ యాజ్ టైప్ వచ్చేసి ఆల్ ఫైల్స్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ గైస్, మీరు ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఈ ఫోల్డర్ని అనేది అయితే ముందే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. నేను కామన్గా డెస్క్టాప్ అయితే పెట్టేశాను, ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో అయితే మనమైతే ఇక్కడ చేస్తున్నాం. బట్ మీరు ఏ డ్రైవ్ అంటే ఏ డ్రైవ్లో ఏ ఫోల్డర్ అనేది పర్టికులర్గా సెలెక్ట్ చేసుకొని అక్కడనే వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే, సేవ్ పని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ అయితే తీసేస్తున్నాను. చూడండి గైస్, ఇక్కడ మనం సో గైస్, మనం క్రియేట్ చేసిన న్యూ ఫోల్డర్లో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అండ్ లాకర్ అయితే క్రియేట్ అయిపోయింది కదా, .bat ఫైల్ ఇది. సో ఇదే మనం క్రియేట్ చేసిన ఫైల్ అయితే. ఇది మనం ఫస్ట్ నార్మల్ టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, ఈ లాకర్లో ఇప్పుడు మీరు నార్మల్గా డబుల్ క్లిక్ ఇస్తే మీకు ఇంకొక లాకర్ ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది కదా గైస్. సో ఇక్కడ మీరు ఏవైతే ఫైల్స్ని హైడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫైల్స్ని అయితే ఇక్కడ మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు డెస్క్టాప్ పైన ఉన్నాయి కదా. సో గైస్ చూడండి, ఈ థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా. సో గైస్, ఈ వీడియో మీరు చూడకపోతే నేను పైన ఐకార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఈ వీడియో ఏంటంటే IMEI నెంబర్ అంటే ఏంటి, IMEI నెంబర్ వల్ల యూజెస్ ఏంటి, మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలి, అండ్ ఇంకొకటి సెకండ్ దీని నెక్స్ట్ వీడియోనే IMEI నెంబర్తో పోలీస్ వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారు మన మొబైల్ని అయితే. సో దీని గురించి అయితే IMEI నెంబర్ హౌ పోలీస్ ట్రాక్ అని చెప్పేసి ఒక సిరీస్ వీడియో అయితే చేశాను. సో ఈ 2 వీడియోస్ లింక్స్ అయితే నేను పైన ఐకార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడండి. సో గైస్, ఈ 2 థంబ్నెయిల్స్ అయితే నేను ఇక్కడ హైడ్ చేయాలనుకుంటున్నాను. సో వీటిని మూవ్ చేస్తున్నాను డైరెక్ట్లీ ఈ ఫోల్డర్లోకి, లాకర్ అనే ఫోల్డర్లోకి, మనకి ఇప్పుడు ప్రజెంట్లీ క్రియేట్ అయిన ఫోల్డర్లోకి. సో మూవ్ హియర్ పైన అయితే క్లిక్ చేశాను. ఓకే గైస్, ఇప్పుడు చూడండి, లాకర్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయగానే మనకి ఇవైతే ఉన్నాయి. సో లాక్ వచ్చిందా లేదా అని మీరు అడగవచ్చు.
ఓకే, ఇక్కడ లాకర్ పైన అయితే క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లాక్ ద ఫోల్డర్ అంది కదా. సో ఎస్ అయితే వై అని, నో అయితే ఎన్ అని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను వై అని టైప్ చేసి ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ఇవ్వగానే మనకు మన ఫోల్డర్ అయితే హైడ్ అయిపోయింది. సో గైస్ చూడండి, ఫోల్డర్ అయితే ఇప్పుడు హైడ్ అయిపోయింది. ఫోల్డర్ నేమింగ్ వచ్చేసరికి న్యూ ఫోల్డర్ 2 అని అయితే ఉంది. సో నేను కామన్గా కంప్యూటర్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూపిస్తాను ఫోల్డర్ హైడ్ అయిందో లేదో చూడడానికి. న్యూ ఫోల్డర్ 2 మీరు సెర్చ్ చేసినా మీకు ఎక్కడైతే ఆ ఫోల్డర్ కనిపించదు. సో చూడండి, న్యూ ఫోల్డర్ అని వచ్చేసింది. ఇది కాదు, బట్ మనం హైడ్ చేసింది న్యూ ఫోల్డర్ 2. సో ఇలా ఎన్ని చూపించినా అవేవి కావు. సో ఇది న్యూ ఫోల్డర్ అని వచ్చింది కానీ బట్ అది కాదు, వేరే ఫోల్డర్ ఇది. ఓకే గైస్, అండ్ మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఆర్గనైజ్లోకి వెళ్తే ఇక్కడ ఫోల్డర్ అండ్ సెర్చ్ ఆప్షన్స్లో షో ఆల్ హిడెన్ ఫోల్డర్స్ ఉంటుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే కొన్ని హిడెన్ ఫోల్డర్స్ కూడా మనకు మళ్ళీ చూపిస్తుంది అనుకోవచ్చు. బట్ నేను చూపిస్తాను అది కూడా. ఇక అప్లై చేసి ఓకే క్లిక్ చేశాను. బట్ మనకు ఆ ఫోల్డర్ని అయితే ఎక్కడ చూపించదు. చూడండి, లాకర్ అనే ఫోల్డర్లో ఏం లేదు. సో ఆ ఫోల్డర్ అయితే కంప్లీట్గా హైడ్ అయిపోయింది. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఫోల్డర్లోని ఫైల్స్ మీకు యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, అవసరమైనప్పుడు మీరు అగైన్ సేమ్ ఈ లాకర్ అనే ఫోల్డర్ ఏదైతే ఉందో బ్యాట్ ఫైల్, దీన్ని క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ నేను ఏమి ఇచ్చాను, ఏబి అని అయితే ఇచ్చాను. ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఫోల్డర్ అయితే డిస్ప్లే ఇస్తుంది ఇక్కడ మళ్ళీ. సో గైస్ ఇక్కడ మన ఫైల్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీరైతే మీ ఫోల్డర్స్ని, ఫైల్స్ని, ఎలాంటి టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయినా ఫైల్స్ అయినా మీరైతే ఒక ఫోల్డర్లో అయితే ఇలా లాక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇక్కడ మనకు టెక్స్ట్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇది డిలీట్ చేసినా మనకి ఏం కాదు. బట్ ఏదైతే లాకర్ ఫోల్డర్ అయితే ఉంది కదా, సో ఇది ఇప్పుడు డిలీట్ చేస్తే ఏం కాదు. కానీ ఒకవేళ మీరు లాక్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ ఆన్లో ఉంది కాబట్టి మనకు ఏదైతే ఫైల్స్ని మనం లాక్లో పెట్టామో అవైతే మనకు డిస్ప్లేనే ఉన్నాయి. సో ఎప్పుడైతే హైడ్లో ఉంటాయో అప్పుడు మాత్రం మీరు ఈ బ్యాట్ ఫైల్ని డిలీట్ చేస్తే ఖచ్చితంగా ఫైల్స్ మొత్తం పోతాయి. అది మీరు మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి గైస్. సో ఇది విండోస్ బ్యాచ్ ఫైల్ కదా. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని క్లిక్ చేసి ఆర్ యూ షూర్, ఇప్పుడు మనకు వర్క్ అయిపోగానే మళ్ళీ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లాక్ ద ఫైల్ అని కదా, మళ్ళీ డబుల్ క్లిక్ చేసి ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే మళ్ళీ మన ఫోల్డర్ అయితే మనకు హైడ్ అయిపోతుంది. సో గైస్ మళ్ళీ చెప్తాను చూడండి, ఇక్కడ మనకు లాకర్ అనే ఫోల్డర్ అయితే క్రియేట్ అయిపోయింది కదా, లాకర్ అనే ఫైల్ అయితే బ్యాట్ ఫైల్. సో దీన్ని డబల్ క్లిక్ ఇచ్చి అన్లాక్ ద ఫోల్డర్ ఉంది కదా, మనం ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఏబి అని ఇచ్చాను కదా, ఏబి అని టైప్ చేసి ఎంటర్ నొక్కగానే నాకు ఏదైతే ఫోల్డర్ని మనం లాక్ చేసామో ఆ ఫోల్డర్ అయితే మనకు డిస్ప్లే చేస్తుంది ఇక్కడ చూడండి. సో ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫైల్ని కాపీ చేసుకోవడమే, యూజ్ చేసుకోవడం, వాటెవర్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ దీన్ని లాక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ అగైన్ లాకర్ పైన ఏదైతే బ్యాట్ ఫైల్ ఉందో దానిపైన డబల్ క్లిక్ ఇచ్చేసి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు లాక్ ద ఫోల్డర్ అని కదా. సో మళ్ళీ ఫోల్డర్ని మనం లాక్ చేస్తున్నాం, మన వర్క్ అయిపోయింది మళ్ళీ లాక్ చేస్తున్నాం. సో అగైన్ వై క్లిక్ చేసి ఎస్, అంటే లాక్ చేయడానికి ఎస్ ఇచ్చాం మనం. సో వై క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే మళ్ళీ మన ఫోల్డర్ అయితే హైడ్ అయిపోతుంది. సో ఈ బ్యాట్ ఫైల్ని అయితే మీరు ఎప్పటికప్పుడు ఉంచుకోవాల్సి ఉంటుంది. చూడండి, విండోస్ బ్యాచ్ ఫైల్. సో ఈ బ్యాచ్ ఫైల్ని యూజ్ చేసి ఈ విధంగా అయితే మనమైతే మన ఫోల్డర్స్ని అయితే ఈజీగా కంప్యూటర్లో లాక్ చేసుకోవచ్చు. అండ్ గైస్ మీకు నోట్ప్యాడ్ ప్రోగ్రామ్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఈ ట్రిక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ IMEI నెంబర్ ట్రాకింగ్ గురించి అండ్ ఎయిర్టెల్ కాల్ హిస్టరీ బ్యాకప్ గురించి కొన్ని వీడియోస్ అయితే నేను చేశాను. అవి పైన ఐకార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, మీకు యూజ్ అయితే చూడండి. అండ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. గైస్ ఈ వీడియో పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఎల్స్ మన సోషల్ మీడియా లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మన ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అయ్యి అక్కడ నుంచైనా మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. మీ క్వశ్చన్స్కి అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు కావాల్సిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దిస్ ఈజ్ ఏబీ సైనింగ్ ఆఫ్.